రామయ్య భోజనాల దగ్గర అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి చూడు. ఇప్పుడు ఏర్పాట్లన్నీ సవ్యంగా ఉన్నాయా? ఇప్పటిదాకా సవ్యంగానే ఉన్నాయి. మగ్గ పెళ్లి వారం పెళ్ళయ్యే లోపు ఏదో వంక పెట్టలేకపోతామా? హరి ఆలస్యమైన మీరిద్దరు వియంకులు అయినందుకు నాకు చాలా ఆనందం ఉందిరా. అవునన్నయ్య గారు, జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మా కుమార్ని మీ అల్లుడుగా చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాదేముందమ్మా, ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం కుమారే. తన చేతులతో చెడగొట్టుకున్న పెళ్లిని తిరిగి తనే జరిగేలా చేసుకున్నాడు. కరెక్ట్ గా చెప్పావన్నయ్యా. అయినా నిశ్చితార్థం రోజునే నేను వచ్చుంటే అసలు ఈ గొడవ ఉండేదే కాదు. ఆ రోజు తమ రాకపోవడమే మంచిదండి. ఏదో ఈ పెళ్లి పుణ్యమని నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. మేడం పుస్తా పూర్తయింది. ఎలా ఉంది జాను? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎంతో రిస్క్ తీసుకుని నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇట్స్ ఆల్ రైట్. అలాగే ఇంకొంచెం రిస్క్ తీసుకుని నాకు అవకాశం ఇస్తే పని అయిపోతుందేమో. ఏంటది? కొత్త పెళ్లి కూతురు గారు అడ్వాన్స్ గా ఇస్తే. అమ్మో, అదా? పెళ్లికి ముందు అలాంటివి ఇవ్వకూడదు తెలుసా? డార్లింగ్, పెళ్లికి ముందు ఇచ్చే ఆ ముద్దు మజాయి వేరు. ఎలాగూ కాబోయే భార్య భర్తలవేగా. అంజలి అంజలి ఒకటే ఒకటి ప్లీజ్. అంజలి ప్లీజ్. అయితే నేను ఇవ్వను, నువ్వే ఇవ్వు. చా మావా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవతల పంతులు గారు 6:30 రాగులు నీకోసం అరుస్తున్నారు. తొందరగా పదమావా పద. తప్పండి అలా కూర్చో. అది ఏమయ్యా బుజ్జి బుజ్జి బుజ్జి. ఎక్కడ ఏర్పాటు చేశారు? అరే కంచాల నువ్వా? నేనే. ఏంటి ఫ్యామిలీతో వచ్చావు భోజనానికి? బాగా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమండే మీ సైడ్ ఏదైనా సంబంధం ఉంటే చూడండి. అలాగే చూస్తారా నీ చూడబుద్దలాగా వెళ్ళు. వెళ్తానండి వెళ్తానండి. సంబంధం చూడాలంటే ఇడికి సంబంధం. అప్పారారు మంత్రులు గారు చిల్లర తీసుకోమన్నారండి. నా దగ్గర లేదే. ఇక మాస్టారు కొంచెం మీ దగ్గర చిల్లర ఇస్తారా? ఏంటంటే నా దగ్గర చిల్లర ఎందుకు ఉంటుంది? నేనేమన్నా కిరాణా కొట్టండా? నా దగ్గర చిల్లర లేదు. అదిగో సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంటే ఇదేంటి చిల్లరతో పాటు ఉంగరాలు ఉన్నాయి? ఒరేయ్ నువ్వు వెళ్ళిపో. మాస్టారు ఎవరన్నా ఉంగరాలు వేలికి పెట్టుకుంటారు, మీరేమిటి జేబులో వేసుకున్నారు? అది మా వంశాచారం. వంశాచారమా? ఏ వంశం? సూర్యవంశమా బొబ్బిలి వంశమా నాగవంశం? సర్లేండి, ఇదిగో మీ ఉంగరాలు మీరు ఉంచేసుకోండి. సరే గాని మీరు అమ్మాయి తరపా? కాదు. అబ్బాయి తరపా? కాదు. మరి ఎవరి తరపు? నా తరపు. నా తరపా? కాదయ్యా నా తరపు. అంటే నీ తరపా? కాదయ్యా నా తరపు అని చెప్తుంటే. అదే నా తరపా? ఇదేంటి అమ్మాయి తరపు కాదు అబ్బాయి తరపు కాదు, కొత్తగా నా తరపుట. పెళ్లికి వచ్చిన మనశ్శాంతి లేదు. చూడరా అమ్మాయి అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నారో. మాస్టారు మళ్ళీ తగులుకున్నావా? మళ్ళీ తగులుకోవడం ఏంటి? ఇదేగా తగులుకోవడం మొదటిసారి. నేను గుర్తున్నానా? నేనందరికీ గుర్తుంటానే గాని నేనెవరిని గుర్తుంచుకోను. మాస్టారు నాకు చిన్న డౌట్. పెళ్లికి అమ్మాయి తరపు బంధువులు వస్తారు, అబ్బాయి తరపు బంధువులు వస్తారు, పురోహితుల తరపు బంధువులు కూడా వస్తారు. నా తరపు బంధువులు కూడా వస్తారా? నీ తరపు బంధువులు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందయా? నా తరపు బంధువులు కాదు, నా తరపు బంధువులు కూడా వస్తారా? నీ తరపు బంధువులు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందయా? నీకు తెలుగు రాదు. నా తరపు బంధువులు కాదు, నా తరపు బంధువులు కూడా వస్తారా? నీ తరపు బంధువులు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందయా? నీకు సైజ్ తగ్గల. నా తరపు కాదు, నా తరపు రింగులు వైట్ డ్రెస్ చిల్లరా. నీ తరపు వాళ్ళు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందిరా? ఆ పెళ్లి నేను చూస్తున్నాను. నన్ను కాఫీ తాగినవటం లేదు, కనీసం అచ్చిపండు కూడా తినవటం లేదు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావురా. ఒరేయ్ ఈ జన్మలో నేను నీకు దొరకను. అరటి పండు నలిపేశాడు గాని డౌట్ మాత్రం తీర్చలా. నువ్వెవరు తరపురా? దిగు. అన్నా ఏంట్రా? పెళ్లికొచ్చి పెళ్లి కూతుర్ని చంపటం ఏం బాగలేదన్నా. నాకు దక్కని మరొకరికి దక్కడానికి వీలేదు. ఏంట్రా పేర్లేదు? అయ్యి బాబోయ్, తుపాకీ ఇచ్చి తోటా పెట్టడం మర్చిపోయానండి. ఇటు ఇయ్యండి. తీసుకో. మా పెద్దమామ వాళ్ళు ఇచ్చారా? హాయ్ రాంపండు. మాంగళ్యం తంతు నానేనా మమ జీవనే
ఆగో, సరిహద్దుల్లో సిపాయిలాగా వేషం వేసుకొచ్చి పచ్చల పందిట్లో తుపాకి పేలుస్తున్నావు. అసలు ఎవడయ్యా నువ్వు? వందే మాత్రం. నేను ఎవరినో ఆ పెళ్లి కొడుకుని అడగండి. ఎవరా ఇతను? నానా, ఆయన పేరు గణరాజు, ఆయన చెల్లెలు శకుంతల. నేను చెప్పుకో, మిగిలింది నేను చెప్తాను. ఆ చెల్లెల్ని ప్రేమించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను నీ కొడుకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవు. నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించడం షడా, ఈ కమాండర్ కడ్డీ చెప్పావంటే కార్గిల్కి పంపిస్తాను. నిజాలేంటో నా గన్నే తెలిసి. అన్నయ్య అన్నయ్య ఏంటిది? నీకేమైనా మర్చిపోయిందా? ఈ పెళ్లి జరగని ఈ గన్లో బుల్లెట్ ఉండగా అది జరగదు. అంజలి, అంజలి, ఏ మిస్టర్, మర్యాదగా ఆ తాళి తెచ్చి నా చెల్లెల మెడలో కడతావా, లేకపోతే నిన్ను కూడా డైరెక్ట్ గా కార్గిల్ పంపించమంటావా? అన్నయ్య, నువ్వు పొరపడుతున్నావు. నేను ప్రేమించింది కుమార్ని కాదు, ఈ రాంపాండు. అంజలి, ఏమైంది? అబ్బా, శకుంతల్ని ప్రేమించింది పండుమావయ్య అని గణరాజు నాకు అర్థమైంది. ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది, అంతా ఓకే. సారీ జెంటిల్మెన్, పొరపాటు జరిగింది. మీరందరూ కూర్చోండి, కూర్చోండి. అయ్యా మీరు కానివ్వండి. ఏం చేద్దామన్నా? వాడి చేతిలో నుంచి తప్పించుకోవచ్చు, కానీ నా చేతిలో నుంచి మాత్రం తప్పించుకోలేదు. పోలీసులు వచ్చారంట. ఆగండి ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అక్షంతలు వేయడానికి మాత్రం కాదు, నీ కాబోయే ఆలుని అరెస్ట్ చేయడానికి. ఏమిటి మీరు అనేది? అవును సార్, ఇతను సిటీలో బాంబులు సప్లై చేస్తున్నాడు. అంతేకాకుండా ఇతనికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికైనా ఈ పెళ్లాపి మీ కూతురు జీవితాన్ని కాపాడుకోండి. ఏంటండి మీరు మాట్లాడేది? నే బాంబు సప్లై చేయడం ఏంటి? బుగ్గం చుక్క నోట్లో వేలు వేసుకుంటే అమాయకుడు అయిపోతావా? మొన్న బస్ స్టాండ్ లో చేత సూట్ కేసు బాంబులు సప్లై చేయించింది నువ్వు కదా? అందుకు సాక్ష్యం ఏంటి? సాక్ష్యమా? విరిగించెయ్యి, ముక్కు మీ ప్యాచి. ఎంతకన్నా సాక్ష్యం కావాలా? రే నీ నెంబర్ అంతా 420 అరెస్ట్ చేయమని. ఆగండి, నా బాడీలో బ్లడ్ ఉన్నంత వరకు మా మామను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కావాలంటే ఇంత మందిలో నీకు నచ్చిన వాళ్ళు ఎవరినో ఒకటి చూసి అరెస్ట్ చేసుకో. మళ్ళీ తుపాకి. ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేయడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఆ కేసుతో సంబంధం ఉన్న మీ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మా వాడికి ఆ గొడవతో సంబంధం లేదంటే నమ్మేంటయ్యా మగరా? మీరు చెప్పింది నేను విన్నా నమ్మను. నేను చెప్తే కూడా నమ్మవా? మీరా సార్? చూడు, ఆ సూట్ కేసులో బాంబు పెట్టిన వాడు ఇందాకే సరెండర్ అయ్యాడు. సార్. దానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సార్. మర్యాదగా వీళ్ళందరికీ సారీ చెప్పు. పొరపాటు అయిపోయింది, సారీ, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. సమయం నువ్వు ఉన్నావు కాబట్టి మేము అందరం బతికిపోయాం. దయచేసి అందరూ కూర్చోండి బాబు. ఏ పురోహితుడు, అయ్యా. ముందు కానివయ్యా బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ పెళ్లి కూతురు లేపండి, ముహూర్తం టైం అయిపోతుంది. అమ్మయ్యా, మంత్రులు గారు, సమస్యలన్నీ సమస్యపోయినాయి. ఇక మీ కార్యక్రమం ఆరంభించండి. అలాగే. మాంగళ్యం తంతునానేనా మమ. అయ్యా ఒక నిమిషం. అయ్యా, మంగళసూత్ర ధారణ జరగబోతోంది. ఫైరింగ్లు గట్రా చేసేవాళ్ళు ఎవరైనా ఒకటే చేసుకోవచ్చు. మంత్రులు గారు, ఆ. మీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదండి. ఇంకా గుళ్ళు ఎక్కడ ఉన్నాయండి కడతానికి? మీరు ఆ మాంగళ్యం వాడి చేతికిచ్చి కార్యక్రమం ఆరంభించండి. మాంగళ్యం తంతునానేనా. సూర్య, నువ్వా? వాడేవాడు వాడే ఇన్స్పెక్టర్. వారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేదని ఇంత ఘోరాన్ని పాల్పడ్డాడు. ఓన్లేండి సార్, తెచ్చిన బేడీలు వేస్ట్ కాలేదు. అరే ఫోన్ అట్టు సార్. వాడు అరెస్టేరా? అమ్మయ్యా, ఈ దారుణం పడలేదు. నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నావు కానీ త్వరగా కార్యక్రమం కానివయ్యా. మాంగళ్యం తంతునానేనా మమ జీవనే. అమ్మయ్యా, మొత్తానికి మా మామ పెళ్ళైపోయింది. అయిందిలేండి. మీరే కనుక నిశ్చితార్థం రోజు గొడవ చేసి ఉండకపోతే ఈ పెళ్లి ఎప్పుడూ అయి ఉండేది. ఏంటండి మీరు మాట్లాడేది? మేమన్నా కావాలని చెడగొట్టావా? ఆడపల్లి వారు మీరు సర్దుకోవచ్చుగా. ఓహో, ఆడపిల్లి వాడైతే మాత్రం అన్నిటికీ అడిగిమణి ఉండాలా? అందుకని మా తాతను కొడతారా? మీద మీదకి వస్తే కొత్తగా ముద్దించుకుంటారు. అందుకే కదండి దగ్గర ధన్యం. ధన్యవాదమ్మా. నేను మాత్రం ఇస్తానా? పిల్లలు వెళ్ళిపోతున్నారు. మీరెక్కడికి రా?
మీ గొడవ తేలే లోపల మేము హనీమూన్ పూర్తి చేసుకొస్తాం బాయ్.